మేరీ కామ్ మనకు తెలిసి కదా బాక్సర్, ఆవిడ సినిమా కూడా వచ్చింది. ప్రియాంక చోప్రా యాక్ట్ చేసింది మేరీ కామ్ కింద. అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఏంటంటే, ఈవిడేమో ఇతని హస్బెండ్, ఎక్స్ హస్బెండ్ ని నిందిస్తుంది, ఆయనేమో దానికి రిఫ్యూట్ అవుతున్నారు. అంటే ఏంటి, ఎందుకు అలా అవుతుంది అని చెప్పి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఈవిడేమంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడేమంటుందంటే, ఎవడుంటాడు హస్బెండ్, మగోడు అనేవాడు ఎవడుంటాడు, రూపాయి కూడా సంపాదించకుండా పెళ్ళాం డబ్బుల మీద పడి తినేవాడు, ఇంట్లో కూర్చొని హౌస్ హస్బెండ్, లైక్ హౌస్ వైఫ్ లాగా హౌస్ హస్బెండ్ లాగా ఉన్నాడు, సిగ్గుండాలి. అసలు ఎంతమంది రోడ్డు మీద చూస్తున్నారు ఫుట్బాల్ ప్లేయర్స్ ని, లైక్ ఎవరుంటున్నారు, సునీల్ ఛత్రి ఇండియన్ ఫుట్బాల్ కెప్టెన్ లాగా ఎవరు తయారవుతున్నారు, ఎంత మందిలో ఒకళ్ళు అవుతున్నారు. అతను ఇంట్లో కూర్చున్నాడు, నా మీద పడి తింటున్నాడు, నేను సంపాదిస్తుంటే పడి తింటున్నాడు, ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు అని చెప్పి ఈవిడ మన్ కీ బాత్ ఆ ఇంటర్వ్యూలో చెప్తుంది మొత్తానికి. అయితే దీనికి రిఫ్యూట్ అవుతా వాళ్ళ హస్బెండ్ ఓనర్ ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఆమె కళ కోసం నేను నా కెరీర్ ని, నా లైఫ్ ని నేను సాక్రిఫైస్ చేశాను. ఆమె బాక్సింగ్ చేస్తాను, బాక్సర్ అవుతాను, పెద్ద బాక్సర్ అవుతాను అంటే, నేను ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటా, కష్ట నష్టాల్లో అన్ని తోడుగా ఉన్నాను, ఇంట్లో ఉన్నాను. బేసికలీ ఒక వైఫ్ పొజిషన్ ని అతను తీసుకున్నాడు బికాస్ టు ఫుల్ఫిల్ హర్ డ్రీమ్ అని చెప్పి ఆయన అంటున్నారు. ఇంకా ఏమంటున్నాడు, ఇంకా మేరీకామ్ ఏం చెప్తున్నారంటే, ఆవిడ పేరు మీద ఇతను కోట్లు కోట్లు లోన్స్ తీసుకున్నాడు, అది ఇది చాలా సంపాదించాడు అని చెప్పి అయితే అంటుంది. ఆయన ఏమంటున్నాడంటే, నా పరిస్థితి ఇది, నేను ఇక్కడ ఉంటున్నాను అని చెప్పి ఆయన ఇల్లు అదంతా చూపించాడు. చూపించి ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఆమె డిఫరెంట్ అఫైర్స్ ఉన్నాయి, మొదట్లోనే ఆ అఫైర్ ఉంటే ఇంట్లో వాళ్ళు సెటిల్ చేశారు, జూనియర్ బాక్సర్ తో ఒక అఫైర్, తర్వాత 2017 నుంచి మేరీకామ్ అకాడమీలో ఒక అఫైర్, ఇట్లా డిఫరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇట్స్ ఓకే, నేనేమనుకోను. ఇప్పుడు డైవర్స్ అనేది మా ఇద్దరికి, మేము విడిగా ఉంటున్నాము, ఉంటే ఉండని నేనేమనుకోను, బట్ నన్ను అలా నిందించడం అనేది రాంగ్ అని చెప్పి ఈయన అంటున్నాడు. సో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది కాదు, వాళ్ళకి తెలుసు ఎవరిది ఏం నిజాలు అనేది. ఈయన్ని మాత్రం లైక్ ఎవరైనా గానీ సపోర్ట్ చేశాడు. మరి ఆ సినిమాలో చూస్తే ఇతను అతని కెరీర్ వదులుకొని సపోర్ట్ చేసినట్టే కదా, అది తప్ప? ఒకవేళ తప్పు అయితే సినిమా వచ్చిన తర్వాత ఏం బయటకు వచ్చి చెప్పాలి కదా ఇది తప్పు అని చెప్పి. బట్ షీ హాస్ యాక్సెప్టెడ్ అండ్ షీ హాస్ బీన్ పార్ట్ ఆఫ్ దోస్ ప్రమోషన్స్. అప్పుడు మేరీకామ్ సినిమా ప్రమోషన్స్ లో అంటే నిజమే, అది నిజమైనప్పుడు ఈవిడ కళ కోసం, ఈవిడ డబ్బులు వచ్చిన తర్వాత, అదే యూనో డబ్బు వచ్చిన తర్వాత ఒక హస్బెండ్ వైఫ్ వదిలేస్తే అదొక పెద్ద తప్పు అన్నట్టు, విచ్ ఇస్ రాంగ్. అది కూడా తప్పే. సినిమాల్లో వాడు ఒక విలన్ లా చూపిస్తున్నప్పుడు, రియల్ లైఫ్ లో ఇప్పుడు ఏమో కూడా విలన్ అన్నట్టే కదా. డబ్బు వచ్చిన తర్వాత ఏం బిహేవియర్ ఇట్లా ఉండేసరికి సిగ్గుండాలి. మరి ఇప్పుడు ఏమవుతున్నారు మన ఫెమినిస్టులు అందరూ, మనోళ్ళు ఏమవుతున్నారు, అనసూయ ఏమవుతున్నారు, ఈవిడ పాటలు పాడతారు ఆవిడెవరు, ఆవిడేమవుతున్నారు, మిగతా సో కాల్డ్ ఫెమినిస్ట్స్ అంతా ఏమవుతున్నారు, ఇప్పుడు మాట్లాడరు. ఫెమినిజం అంటే మీకు డ్రెస్సులు తప్పితే ఇంకేం లేదు, బట్టల గురించి మాట్లాడటం తప్పితే ఇంకేమీ లేదు. ఇలాంటి టైంలో సరే లేడీ నీది తప్పు అని చెప్పి మరి వచ్చి ఒక ట్వీట్ ఎందుకు చేయరు? ఇప్పుడు ఫెమినిజం అంటే మెన్ అండ్ ఈక్వల్, ఫెమినిజం అంటే ఉమెన్ అండ్ మెన్ బోత్ ఆర్ ఈక్వల్, ఇద్దరికి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం అబ్బాయి కాపాడాడు, ఇప్పుడు ఆ అమ్మాయి కోసం అబ్బాయి అతని లైఫ్ ని, అతని కెరీర్ ని మొత్తాన్ని త్యాగం చేశాడు. అమ్మాయి నీ తప్పు ఇలా మాట్లాడకూడదని ఎందుకు చెప్పరు ఇప్పుడు వచ్చి ఫెమినిస్ట్స్, మన సోకాల్డ్ ఫెమినిస్ట్స్ ఇండియాలో? దీపికా పదుకొని రేది ఇప్పుడు ఏరి సోకాల్డ్ ఇంటర్నెట్ ఫెమినిస్ట్స్, సూడో ఫెమినిస్ట్ ఏరి. ఇట్లా ఉంటుంది పరిస్థితి భారతదేశంలో. అదే ఏ డ్రెస్ గురించో, ఏ పాలస్తీన్ లో ఏదైతేనే వచ్చి పోస్టులు వచ్చేస్తాయి. మేరీకామ్ ఇలా అలిగేషన్స్ అల్లెజ్డ్ గా చేస్తుంది. మగోడికి బాధ వస్తే నవ్వటం, కామెడీ, ఈడు బతికింతే అని నవ్వుకుంటారు అందరూ, కామెడీ అయిపోతుంది బేసికల్లీ. రమేష్ ముదిరాజ్ గారు, లాయర్ గారు నాతో పాడ్కాస్ట్ లో చెప్పారు, ఒక హస్బెండ్ అంట భార్య కొడుతుందని ఆఫీస్కి వెళ్తే పోలీసులు అందరు నవ్వారంట పోలీస్ స్టేషన్ లో. అదే భార్య వెళ్తే అది రచ్చ, వాడికి జైలు శిక్ష. ఇదేమో కామెడీ. అట్లా అయిపోయింది పరిస్థితి ఇప్పుడు. మేరీకామ్ విషయంలో కూడా అదే. వాళ్ళ ఆయన ఒక వైఫ్ పొజిషన్ తీసుకొని హౌస్ హస్బెండ్ లాగా ఇంట్లో పిల్లల్ని చూసుకొని, వంట వార్పు మొత్తం చూసుకొని, పిల్లల్ని స్కూల్ కి దింపటం, మొత్తం పిల్లల బాధ్యత మొత్తం తీసుకుంటాం తప్పు అయిపోయింది. ఈమెకి పేరు వచ్చిన తర్వాత, డబ్బులు వచ్చిన తర్వాత వదిలేసింది, డైవర్స్ ఇచ్చింది, డిఫరెంట్ అఫైర్స్. ఆప్ కరేతో చమత్కార్, హమ్ కరేతో బలాత్కార్ అన్నట్టు. సిగ్గుండాలి. రండి ఫెమినిస్ట్స్, వచ్చి మాట్లాడండి ఇప్పుడైనా కనీసం మీరు.